అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు. సో మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనీయులు ఎవరైతే ఉన్నారో, సో మన భారత చరిత్రని ఆ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే మహనీయులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మరి బాబు జగజీవన్ రావు గారి జీవిత చరిత్ర గురించి మనం చూసుకున్నట్టయితే కూడా మనందరికీ కూడా ఎంతో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇచ్చే జీవిత చరిత్ర వారిది. సో వారికి సొంతం. సో దేశ అత్యున్నత పొజిషన్కి, అంటే చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి అత్యున్నతమైన పొజిషన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వరకు ఆయన ఎదగడం అనేసి అంటే, సో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఒకవేళ అనుకున్నట్టయితే ఎంత పెద్ద పొజిషన్ కన్నా వెళ్ళగలుగుతారు అనేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తి నింపిన వ్యక్తి మన బాబు జగజీవన్ రావు గారు. అదేవిధంగా మనం చూసినట్టయితే సో ఎన్నో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన చేయడము. సో డిఫెన్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మళ్ళీ వేరే డిఫరెంట్ మన ఫుడ్ ఎప్పుడైతే మనకు స్కేర్సిటీ వచ్చిందో కూడా సో రివల్యూషన్స్ అంతా కూడా తీసుకొని రావడం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో ఆ దేశానికి ఎంతైతే సేవ చేస్తున్నారో సేవ చేస్తూనే మరి ఆయన తోటి ఆ వ్యక్తులను అందరినీ కూడా సో బడుగు బరిగిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చాలా పాటుపడడం జరిగింది. మరి అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని మరి ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి చాలామందికి కూడా వాళ్ళు ఎటువంటి త్యాగాలు చేస్తున్నారు, ఏ విధంగా పైకి వెళ్ళినారు అనేది చాలామందికి కూడా తెలియదు. సో ఇటువంటి జయంతి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ కూడా వాళ్ళ గురించి తెలియడం చాలా అవసరం. సో అందుకనే మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో, మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో అన్నిట్లో కూడా మనము అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సో వారందరికీ కూడా వాళ్ళు చేసిన సేవ ఏంటో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం స్మరించుకుంటూ మరి పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ సో మన ప్రజలందరికీ ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకి అందరికీ అభ్యున్నతి కోసం మనం అందరం కూడా పాటుపడి సో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే దిశగా మనం అందరం కూడా కృషి చేసి మరి ఆయనను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన సేవలను మన చిరస్మరణ గుర్తు పెట్టుకునేలాగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి అవకాశం ఇచ్చిన జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు, డిఎస్డిఓ గారికి, మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.